కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు జరిగే ఇంటింటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి నిమ్మల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. 2వ తేదీ నుంచి 30 రోజుల పాటు డోర్ టు డోర్ ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క విజయాలను, ఈ యొక్క సంవత్సరం కాలం పాటు చేసినటువంటి అభివృద్ధిని, ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ప్రతి ఇంటికి కూడా తెలియజేసేటువంటి విధంగా సుపరిపాలనలో తొలి అడుగు అంటే మొదటి సంవత్సరం మొదటి అడుగులో మనం ఏ కార్యక్రమాలు చేసామనేది ప్రతి ఇంటింటికి తెలియజే. విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం వద్ద ఈ నెల 9న జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్న గార్గ్ పరిశీలించారు. భక్తుల సారథ్యం నడక మార్గంలో తగిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులు, లుంబిని పార్క్, బీచ్ ప్రాంతాల్లో స్థానపు వసతులు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ ప్రదేశాలకు వ్యర్థాలు లేకుండా పరిశుద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు కేతన్ గార్డ్ దిశానిర్దేశం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూల్ మండలం ఆంతారం గ్రామం శివారులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సోఫా కుర్చీల గోదాం నుండి సోఫాలు పూర్తిగా కాలిపోయాయి. అంతారం గ్రామ సమీపంలో రహీం అనే వ్యక్తికి చెందిన సోఫా కుర్చీల గోదాంలో సాయంత్రం సమీపంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. స్థానికులు, గోదాం నిర్వాహకులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే గోదాంలో ఉన్న సోఫా సెట్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత యజమాని తెలిపారు. ఒక్కొక్కటి 50 लाख 40,000 50,000 మొత్తం ఖతం అయిపోయింది. 3 लाख మాల్ మొత్తం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.